జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి రవి గురుల ప్రభావం వలన మనకి జ్ఞాపకం శక్తి బాగా పెరిగిపోతుంది. తెలివితేటలు మీకు ఈ నెలలో బాగా పెరిగిపోతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అండ్ కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి. కొత్త కొత్త పరిచయాల వల్ల పాత వాళ్ళ మంచి వాళ్ళని కూడా మీరు వదులుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త టైం అనవసరంగా కొత్త కొత్త వాళ్ళతో టైం వేస్ట్ చేసుకొని ఆ తర్వాత భంగపాటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దురాశ మిథున రాశి వారికి బాగా పెరిగిపోతుంది. ఉదాహరణకి మీ పిల్లలకి సీట్లు ఏదో 10th క్లాస్లో 97.5 మార్కులు వచ్చింది అనుకోండి. ఉదాహరణకి ఎంపీసీలో చేర్చాలా, బైపీసీలో చేర్చాలా అని 100 మందిని అడగడం, డాక్టర్ని అడగడం, అందరినీ అడగడం. ఆ తర్వాత ఈ వాళ్ళ యొక్క క్యాపబిలిటీ తెలుసుకోకుండా ఆదాయం దేనికి బాగా ఉంటుంది, ఈ వృత్తికి బాగుంటుందా, ఆ వృత్తికి బాగుంటుందా, ఇలా అన్నెసరీ విషయాల మీద మీరు దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్నెసరీ పర్సన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆ విధంగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఆల్రెడీ సెటిల్డ్ అయ్యారు. మరి ఇక కొత్తగా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కాస్త విద్యలో వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్నటిదాకా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ మిథున రాశి వారికి డబ్బు పుష్కలంగా వస్తుంది, స్నేహితులు పుష్కలంగా ఉంటారు, కానీ టైం వేస్ట్ చేసుకుంటారు మీరు. అందువలన ప్రేమ వ్యవహారాల్లో దూరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసలే మిథున రాశి బటర్ఫ్లై అని చెప్తాం. మరి అలాగే ఈ యొక్క పెళ్ళి అయినటువంటి యువకులు మళ్ళీ కొత్త అట్రాక్షన్స్లో పడకుండా మరి చాలా జాగ్రత్తగా మీరు ఈ మిథున రాశి వారు ఉండాలి. ఇకపోతే రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి విదేశాల్లో బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. కానీ వీరికి గురుబలం ఇంకా సరిగ్గా లేదు కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా పసుపు రంగు వస్త్రాన్ని, గురుడికి పసుపు రంగు ఇస్తాం. అలాగే కేతు కూడా కలిసాడు కాబట్టి ఆవు పేడ రంగు కానీ లేదా అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. ఇది మనం ఉలవలు కనుక ఇచ్చినట్లయితే ఉలవలు కూడా ఇచ్చుకుంటే మంచిది. ఇక ఈ గురుడికి శనగల్ని గురువారం నాడు తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలి. కుదరదు కాబట్టి 9 గంటల లోపల ఇచ్చుకోండి. అలాగే శనగల్ని ఉడకబెట్టినటువంటి శనగల్ని దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా అద్భుతమైనగా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. రావి చెట్టుకు నీళ్లు పోయండి. అలాగే రావి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. మర్రి వేళ్ళని తీసుకొని ఇంట్లో పెట్టుకొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ త్రిమూర్తుల వారి యొక్క వ్రతాన్ని కానీ జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.